హాయ్ నమస్తే, వెల్కమ్ టు 3D టీవీ న్యూస్ ఛానల్. నేను మీ బైరం రవి వర్మ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆ మహిళా సోదరి పేరు మాత్రమే వినబడుతుంది. సేవా కార్యక్రమంలో తనదైన స్టైల్లో ఒక కొత్తదనంతో మరి రామగుండం నియోజకవర్గంలో ఒక మంచి పేరు సంపాదించుకొని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారి సతీమణి మరి మనాలి ఠాగూర్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాము. మీరు ఎట్లున్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 34 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన రాజ్ ఠాగూర్ గారు మరి ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా గెలిచారు. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ జెండాను 34 సంవత్సరాల కిందట మాత్రమే ఉండే, ఆ తర్వాత టీడీపీ టిఆర్ఎస్ మాత్రమే వచ్చింది. 34 సంవత్సరాల మళ్ళీ చరిత్రను ఇక్కడ కాంగ్రెస్ జెండాను మరి ముందుకు తీసుకొచ్చి అత్యధిక విజయాన్ని సాధించి ప్రజలను మన్నన పొంది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఆనందంగా ఉంది. ఎంతో కష్టం 25 ఇయర్స్ నుంచి మీరు చూస్తా ఉన్నారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఇదే నియోజకవర్గం, ఎందుకంటే ఇక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి అదే ప్రేమ, అదే ఆప్యాయత ఈరోజు మొత్తానికైతే పొందుకున్నాడు. ఎంతో భారీ మెజారిటీతో గెలిచిండు. చాలా ఆనందంగా. అంటే ప్రజలు ఆశీర్వదించారు బాగా, ప్రజలు బలం మీకు ఉంది. కానీ ఒక విషయాన్ని చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంటతడి పెట్టనటువంటి కుటుంబం ఎన్నికల ముందు ఆ కంటతడి పెట్టడానికి గల బాధ ఏంటి? గుండె భారం అయిపోయింది. ప్రతిసారి నిరాశ మాకు ఎదురైనా ఏ రోజు కూడా ఈ ఊరు వదిలి ఎవ్వరు ఎన్నో ఆపర్చునిటీస్ రాజ్ ఠాకూర్ గారికి గతంలో వచ్చాయి. హైదరాబాద్ నుంచి చేయమని ఎన్నో ప్లేస్ల నుంచి ఎంతో మంది, కానీ ఎప్పుడు కూడా నేను ఏదన్నా అవుతే నా ఊరు నుంచే అవ్వాలి, ఇది ఆయన మదర్హుడ్, ఇది ఆయన మదర్ ల్యాండ్, ఇది ఇక్కడి నుంచే గెలవాలి, నేను ఇక్కడి నుంచే ఏదన్నా కావాలన్న ఒక కంకణం, ఆయన ఒక స్ట్రాంగ్ ఆరా పెట్టుకొని మైండ్ లో ఏదైతే ఆయన ముందుకెళ్తా ఉంటే కొన్ని హర్డిల్స్ వలన అప్పుడప్పుడు ఏమో గెలుస్తామో గెలవమో అన్న ఒక భావం కలిగినప్పుడు ఏ మనిషి అయినా, ఎటువంటి మనిషి అయినా ఆ వీక్నెస్, ఆ మనసులో కొద్దిగా భయం ఉంటది. ఈసారి ఇది మాకు లాస్ట్ అనుకున్నాము. ఈసారి ప్రజలు మమ్మల్ని ఆ లాస్ట్ కాకుండా ఎప్పటికీ వాళ్ళ మనసులలో పెట్టుకున్నందుకు మళ్ళొకసారి చేతులు జోడించి నా ప్రజలు, రామగుండం మక్కన్ సింగ్ కుటుంబం, ఇది మొత్తానికి నేను మళ్ళీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈ రోజు మమ్మల్ని మేము ఎక్కడైతే ఉన్నామో అంత వాళ్ళ దయ, వాళ్ళ గురించే మా జీవితం. ప్రతి నిమిషం వాళ్ళ గురించే మేము పనిచేస్తూ ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం దేవాలన్న ఒక రాజ్ ఠాకూర్ కుటుంబంని, ఇదంతా కుటుంబం కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలన్న ఒక కోరికతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే చాలా మంది ఏ సాయం చేసినా కూడా ఈ జనరేషన్ లో ఎవరైనా కూడా గుర్తు పెట్టుకునే పొజిషన్ లేదు. అలాంటిది మీరు గెలిచిన కాడ నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మమ్మల్ని గెలిపించింది మీరే, మమ్మల్ని ఆశీర్వదించింది మీరే, మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ని కానీ మా కుటుంబాన్ని కానీ అని చెప్పి పదాన్ని ప్రతిసారి గుర్తు చేస్తున్నారు. అది ఎలా సాధ్యం అసలు? అది నిజం, అది గుండె నుంచి వచ్చిన నిజం. దాన్ని మనము ఏదో వాళ్ళని హ్యాపీ చేస్తాంకో, వాళ్ళని ఎప్పుడు ఏదో మోసము అట్లా కాకుండా, ఇది మనసు నుంచి వాళ్ళు మాకు చూపించిన ప్రేమకి మనసు నుంచి వచ్చే అది ఒక థ్యాంక్ఫుల్నెస్, గ్రేట్ఫుల్నెస్. అది ఎవరు చెప్పినారా, మనము చెప్పేది కాదు. అది ఎక్కడ పోయినా ఆ ప్రేమ చూసి, ఆ అభిమానం చూసి వాళ్ళు రాత్రి నేను కుట్టు మిషన్లు ఓపెన్ చేస్తానికి వెళ్తే అంత వర్షంలో కూడా నాతో పాటు అంబ్రెలాస్ పట్టుకొని నాతో పాటు వాళ్ళు చూపించే ఆ ప్రేమ, ఆ అనురాగం అది ఎక్కడ దొరకంది. అది మట్టి వాసన తెలియని మీరు, అంటే ఒక కష్టం అంటే తెలియని మీరు, అలాంటి వ్యక్తులు మీరు ఈరోజు ఆ గ్రామాలలో ప్రజలలో మీరు వెళ్తూ ఆ పొలాలలో కానివ్వండి,
ఆ కష్టపడే వ్యక్తులతోని ఆ హగ్ చేసుకొని వాళ్ళకి ప్రేమను పంచడంలో కానివ్వండి, అది ఎలా సాధ్యమవుతుంది? మళ్ళీ ఇంక్లూడ్ ఏంది అనంటే, ప్రజలు ఎక్కడ చూసినా కూడా మన లెక్క మాత్రమే మాకు కావాలి, మన లెక్క ఎక్కడుంది అని చెప్పి మిమ్మల్ని అంతగా ఆదరణ మీరు పొంది మిమ్మల్ని ఆదరిస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఐ థ్యాంక్ మై హస్బెండ్ రాజ్ ఠాకూర్ గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన నాకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, చిన్న నువ్వు ఒక దిక్కు నేను ఒక దిక్కు, మనం జర్నీ ఆయనతో పాటు స్టార్ట్ చేసిన జర్నీ ఇది. ఇక్కడ ఏమైపోయిందంటే లేడీస్లో వాళ్ళు ఆ దేవుడు అదృష్టం అనుకోవాలి, నాకు అంత ప్రేమ వాళ్ళు ఇస్తున్నారు. ఆబ్వియస్గా నాకు అవన్నీ ఏం లెక్క ఉండదు. వాళ్ళని చూడగానే నా బిడ్డల్ని, నా ఫ్యామిలీని అయితే ఎట్లయితే నేను అతుక్కుంటానో వాళ్ళని కూడా నేను అదే విధంగా అదే ప్రేమతోని నేను హగ్ చేసుకుంటా ఉన్నా. ఇదంతా వాళ్ళు నాకు ఇచ్చిన ప్రేమ, ఐఎమ్ గివింగ్ ఇట్ బ్యాక్ అంతే. రాజ్ ఠాగూర్ గారు గెలిచాక కొన్ని విషయాల్లో తీసుకుంటే ఎక్కువ శాతం కొన్ని సందర్భాలలో టైంకు ఉండట్లేదని మాట్లాడుతున్నారు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ ఉండటం లేదు అనేది రాంగ్, తప్పు. పొద్దున్న లెగిస్తే అన్నం కూడా తినడు, బ్రేక్ఫాస్ట్ తినడు. పొద్దున్న నుంచి వేల మంది, మినిమం 1000 పీపుల్ రోజు మా క్యాంప్ ఆఫీస్కి వస్తారు. ప్రతి ఒక్కరు సమస్యల పైన మా ఒక టీం ఉంది. ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా వాళ్ళకి మన సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, జాబులు కానీ, ప్రతి ప్రతి విషయం పైన మాకు ఒక్కొక్క టీంని మేము కేటాయించడం జరిగింది. ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ దేర్ ఓన్. ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఉన్నారు మనకి. అక్కడ మనకందరూ ఒక వ్యవస్థ పనిచేస్తుంది మనం. సో ఆయన ఉండటం లేదు అంటే ఇప్పుడు 400 కోట్లు మనకి మంచి చేస్తాం కానీ ఇక్కడ తేవలసి వస్తుంది. అప్పుడప్పుడు వెళ్ళి అసెంబ్లీ ఉన్నప్పుడు ఆబ్వియస్గా హీ హ్యాస్ టు బి దేర్. అండ్ ఎప్పుడు ఉండటం లేదు అనేది రాంగ్ కాన్సెప్ట్. ఆయన పనులు చేయించాలంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడాలి. శ్రీధర్ అన్నతోని కలిసి, శ్రీధర్ అన్న కూడా మనకి చాలా హెల్ప్ చేసి మన ఊరు బాగుపడతాం కూడా. ఆయన కూడా ఎన్నోసార్లు మన గురించి ఇక్కడ జాబ్స్ రామగుండంలో ఉన్న సమస్యల కోసం మాత్రమే రాజ్ ఠాకూర్ గారు బయటికి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అది అందరికీ తెలుసు అది. ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారు లేని క్రమంలో నేనున్నా ఇక్కడ వాళ్ళకి అవైలబుల్ గా. కాబట్టి రాజ్ ఠాకూర్ గారు ఓన్లీ పనులు చేపించి వీళ్ళ సుఖ సంతోషాల గురించే ప్రతి నిమిషము అక్కడ వెళ్ళవలసి వస్తుంది. సీఎం గారిని కలిసి నిధులు కేటాయిస్తానికి అడగవలసి వస్తుంది. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఇక్కడ సున్నా చేసి వెళ్ళింది. మీకు తెలుసు, దేశం మొత్తంలో ఒక సున్నా పెట్టిపోయినరు. దానికి నిధులు తేవాలన్నా 5 పథకాలు అమలు చేయించిండ్రు. ఇప్పుడు దాకా ఎక్కడైనా చరిత్ర తిరగరాసిండ్రు. రైతు రుణమాఫీ అనేది ఎక్కడ జరిగింది? 31,000 crores మీకు ఈరోజు మొన్న రిలీజ్ చేయడం జరిగింది రేవంత్ అన్న గారు. సో ఇంతకంటే మంచి పని ఎక్కడ నుంచి అవుతుంది మీరే చెప్పండి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది అని చెప్పి అంటున్నారు. 100%. మీరు అందరు ప్రజలు కూడా చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు కదా. ఒక వీడియో వైరల్ అయింది. రాజ్ ఠాగూర్ గారు ఒక ప్రస్తావన మాట్లాడారు. లంచం తీసుకున్న, కరప్షన్ చేసినా కూడా తాట తీస్తా అని చెప్పని అన్నారు. ఏ ఎమ్మెల్యే కూడా అంత ఫాస్ట్గా గెలవంగానే అనలేదు. మరి రాజ్ ఠాగూర్ గారు అంత ఆవేదంగా, కోపంగా చెప్పడానికి గల కారణం? రాజ్ ఠాకూర్ గారు ఫస్ట్కి వెళ్ళి ఈ 10 yearsలో ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఎన్నో రకరకాలు, ఇంకా నేను చెప్పలేను, బట్ యు ఆల్ నో ఇట్ వెరీ వెల్. అవన్నీ అక్రమాలు ఆపి ఆఖరికి పాపం పేదోళ్ళు మున్సిపల్ ఆఫీస్ పైన లంచము, ఎక్కడ పోయినా లంచాలు లేనిది పనులు జరగని ఈ రామగుండంలో రాజ్ ఠాకూర్ గారు అంత కఠినంగా ఆయన రూల్స్ పాస్ చేసిందంటే ఆయన నిజాయితీ, ఆయన ఆరా మీ అందరికి అర్థం కావాలి. ప్రస్తుతానికైతే రామగుండం నియోజకవర్గంలో చాలా మంది యువతకు ఎంతో మార్గం లేదు. గతంలో చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు రాజ్ ఠాకూర్ వచ్చాక మరేమన్నా కొత్తదనం ఏర్పడుతుందంటారు? ఎగ్జాక్ట్లీ, ఊరినే మార్చేస్తా అని మాట ఇచ్చిన రాజ్ ఠాకూర్ గారు మాటిస్తే ఆ మాట మీదనే కట్టుబడి ఉంటాడని మీ అందరికి ఇప్పటికి అర్థం కావాలి. ఈ 8 monthsలో ప్రతి నిమిషం ఆయన ఇక్కడ ఫ్యాక్టరీస్ తేవాలి. మన నిరుద్యోగం ఉన్న పిల్లలకి, ఆడపిల్లలు MBA చదువుకొని కైకిళ్ళకి వెళ్తున్నారు. అది మమ్మల్ని ఇప్పుడే కాదు, ఎలక్షన్ ముందే మమ్మల్ని టచ్ చేసినందుకే వాళ్ళకి ఏం చెయ్యాలి అని ఒక ఆలోచనతోని మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. గాడ్ ఇస్ గ్రేట్, సక్సెస్ అవుతాం 100%. ఇక్కడ
కొత్త తరం తెస్తామని నాకు డెఫినెట్గా రాజ్ ఠాకూర్ ఆరా అట్లా ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. అంటే తప్పకుండా అన్న పని ఖచ్చితంగా చేసి చూపెడతారు అంటారు. 100% చేస్తాడు, నిద్ర కూడా పోడు అంటే అంటారు అయ్యేదాకా. ఓకే, అందుకే సక్సెస్ అయినట్టున్నారు, అందుకే గెలిచారు. సక్సెస్ అయింది. ప్రస్తుతం రామగుండం నియోజకవర్గంలో ఒక చర్చగా మారింది మీ విషయానికి వస్తే. మనాలి ఠాగూర్ గారు ప్రజలకు సేవ చేస్తూ ప్రజా ఆదరణ పొందుతున్నారు, అలాగే మరి రాజకీయంలోకి వస్తారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది, మీరేమంటారు? గతంలో కూడా నన్ను చాలా సార్లు రాజ్ ఠాకూర్ గారి గురించి నేను తిరుగుతూ ఉంటే నన్ను చాలా మంది మీడియా వాళ్ళు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఐ డూ నాట్ బిలీవ్ ఇన్ ఏది డెస్టినీ ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్తుందో ఎవరు తెలియదు. రైట్ నౌ నాకు అట్లాంటివి ఏవి లేవు. జస్ట్ రాజ్ ఠాకూర్ గారి సేవా సమితి ఆధ్వర్యంలో నేను ప్రజలకు ఎంత సాయం చేయాలో అంత సాయం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నా. ఇఫ్ గాడ్ ఇస్ డెస్టినీ, యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే వి జస్ట్ టేక్ ఏ వేలో, ఎప్పుడు ఏ వేలో దేవుడు మనకి దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఖచ్చితంగా మీరు చేస్తా అంటారు. లేదు, నేను అట్లా అనలేదు. మరి నేనేమంటున్నా అంటే, నేను ఇప్పటికైతే ఏ స్వార్థం లేకుండా కేవలం నా కుటుంబమైన రామగుండం, నా కుటుంబం గురించి నేను పనిచేస్తా ఉన్నా. ఫ్యూచర్ డెస్టినీ, గాడ్ ఎప్పుడు ఏం రాస్తారో ఎవరు తెలీదు. అట్లా ఏమన్నా జరిగితే దాన్ని ఐ కాంట్ టెల్ యూ. అతి తక్కువ సమయంలోనే ఒక కూతురుగా, ఒక తల్లిగా అన్ని రకాలుగా ఈ ప్రజల్లోకి, రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మనాలి ఠాగూర్ గారికి కాల్ చేస్తే, మనాలి ఠాగూర్ గారిని కలిస్తే, రాజ్ ఠాగూర్ గారు ఉన్నా లేకపోయినా అక్క ఉంటే మళ్ళీ పని అయిపోతుంది, అక్క వెంటనే స్పందిస్తుంది అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? అంటే అంత ప్రేమ మీద అంత నమ్మకం ఎందుకు కలిగింది? అంటే ఏం చెప్తారు? అదృష్టంగానే నేను భావిస్తున్నా ఈరోజు. ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారు ని చూసి నేర్చుకున్న కొన్ని విషయాలలో ఇదొక విషయం. ఆయన ఎవరైనా ఏదైనా పని చెప్తే, అది ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా ఫోన్ కొట్టడానికి సిద్ధం అయిపోతారు. నా ప్రజలు నా దగ్గరికి ఆయన లేనప్పుడు వస్తే నేను నా వంతు సాయం చేసి వాళ్ళని సంతోష పెట్టడం నా బాధ్యత. అదే నేను చేస్తాను. దట్స్ ఇట్. అంటే తప్పకుండా కష్టం అని వస్తే మాత్రం ఆగేది లేదంటారు. ఆగేది లేదు, తప్పకుండా చేసుడే అంటారు. చేసుడే. ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్ ఠాగూర్ ఒంటరిగా పోరాటం చేసినప్పుడు ఆ పోరాటం వెనకాల ఒక మహిళా శక్తిగా మీరున్నారు. అలాగనే మీ కుటుంబ సభ్యులు కూడా ఒంటరి పోరాటం చేశారు. ఈ ప్రజల్లో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఆ ప్రజలు కూడా మీ కుటుంబాన్ని కోరుకుంటున్నారు. ఏ కుటుంబం అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఉండరు అన్న కుటుంబం, ఇప్పుడు అదే కుటుంబం రామగుండం కుటుంబ సభ్యులుగా మారిపోయి ప్రతి గడప గడపకు వెళ్ళి మిమ్మల్ని పిలుస్తుంటే, మీరే కాదు మీ కుటుంబ సభ్యులు, మీ ఇంటి వాళ్ళు కూడా, పిల్లలు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్నెట్లా రాజ్ ఠాకూర్ గారు కుటుంబం అంటే ఆయన భార్యగా నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నా కొడుకుని కానీ, నా కోడల్ని కానీ, నా కూతుర్ని కానీ, నా అల్లుడిని కానీ, నా చిన్న బుజ్జి కొడుకుని కానీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు వెళ్ళంగానే అమ్మ మీరు వచ్చిందా అన్న ఒక ఫీలింగ్ తోని వీళ్ళు కూడా ఎప్పుడు కూడా ఏదన్నా, ఇప్పుడు నిన్న కుట్టు మిషన్స్ ఓపెనింగ్ నా కోడలు కూడా నాతోని రావడం జరిగింది. సో అట్లా తన కూడా అన్ని మంచి చెడ్డలు షీఈస్ గివింగ్ మీ ఐడియాస్, ఎట్లా చేద్దాము, ఏం చేద్దాం, అట్లా ఐడియాస్ ఇచ్చుకుంటా ముందుకు వెళ్తా ఉంటే ఫ్యామిలీది ఒక స్ట్రెంతే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా అభివృద్ధి చేయొచ్చు. ఫ్యామిలీ ఒక సపోర్ట్ మాకు ఉన్నందుకు నాకు చాలా అదృష్టంగా ఉంది. మాకు మా స్టూడియో ఛానల్ ద్వారా, అంటే మా 3D టీవీ ఛానల్ ద్వారా కొందరు రామగుండం ప్రజలే కావచ్చు, మీ అభిమానులే కావచ్చు, మీ కుటుంబ సభ్యులే కావచ్చు, ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. రాజ్ ఠాగూర్ గారిని మీరు ప్రేమగా ఏదో పదాన్ని పిలుస్తారని చెప్పి తెలుసు. అది ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే, ఇప్పుడు మా స్టూడియో ద్వారా అందరికీ తెలియాల్సిందే. రాజ్ ఠాకూర్ గారు అంటే నాకెంత ప్రాణమో ఆయనకి నేనంటే అంతే ప్రాణం. కాబట్టి ఏదో చిన్నప్పుడు మా లవ్ జాను అని పిలుస్తాయని ఈ రోజు కూడా జాను అంటే ప్రాణం అన్నట్టు. అంతే అంటారు. అంతే. థ్యాంక్ యూ అంటే చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. మీ జీవితంలో
మర్చిపోయినటువంటి సంఘటన, ఏదైనా బాధాకరమైన విషయం ఏమన్నా ఉందంటారు? నా జీవితంలో మరపురాని రోజు ఒకటి అని అంటారు కదా, రాజ్ ఠాకూర్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ఏడ్చిన రోజు. అది ఈ రోజు కూడా తలుచుకుంటే ఐ గెట్ టీయర్స్. ఎందుకంటే ఒక పులి లెక్క ఉండే మనిషి అవసరమే లేదు ఆయనకి. ప్రజా జీవితంలో ఏదో మేం లబ్ధి పొందాలను, లేదో ఇంకేదో చేయాలని కాదు, నిస్వార్థంగా ఊరిని రామగుండంలో పుట్టినందుకు రుణం తీర్చుకోవాలి అనుకోవడం తప్ప ఆయన వేరే ఏ ఆశ లేదు ఆయనకి. డబ్బు సంపాదించడం మాకు అవసరం లేదు, మీ అందరికి తెలుసు మా బ్యాక్గ్రౌండ్. యా యా షూర్. వి డోంట్ నీడ్ ఆల్ దట్. బట్ లిటరల్ గా రాజ్ ఠాకూర్ గారు ఆ రోజు మేము మొత్తం ఫ్యామిలీ కదిలిపోయినాం. యా షూర్. ఎందుకంటే ఆ సంఘటన జరిగినప్పుడు రామగుండం నియోజకవర్గ ప్రజలు కూడా అసలు కదిలిపోయినాం. చాలా అసలు ఏం జరిగింది అసలు Exactly. కన్నీటి గాథ తెలియనటువంటి భార్య భర్తలు ఇద్దరు ఏడవడం, మళ్ళీ రాజ్ ఠాకూర్ గారు ఏడవగానే మీరు వెంటనే స్పందించడం, మళ్ళీ మీరు ఏడవడం, అది ఇప్పటికి కూడా మీ కళ్ళలో కనబడుతుంది మీ ఆవేదన. ఇఫ్ డోంట్ మైండ్ ఆపేసేయండి. చెప్పండి. ఎస్ తప్పకుండా. కానీ మీ కన్నీటి బాధ, మీ కష్టమే ఈ రోజు మీకు విజయాన్ని ఇచ్చిందని చెప్పి మేము 100%. Yeah. అది మొత్తం ఎంతో కష్టపడితే గానీ ఈ రోజు ఈ పొజిషన్ లో వచ్చి రాజ్ ఠాకూర్ గారికి ఆ పవర్ అనేది ఇంకా ఇంకా పనిచేయాలన్న ఒక ఆశ, కోరిక, ఈ ప్రజలు మమ్మల్ని దీవించి వాళ్ళు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే అనే పదానికి వాళ్ళకి మంచి చేయాలని తప్ప ఆయన ఓన్ గా ఎప్పుడు కూడా ఆయన ఫ్యామిలీ గురించి కానీ ఆయన గురించి కానీ ఏదైనా కావాలని నేను ఎమ్మెల్యే మా గురించి అని ఏ రోజు అనుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజ్ ఠాకూర్ అంటే ఏం చెప్తారు? ఒకటే మాటలు చెప్పాలంటే ఆయన ప్రజా సేవకుడు. డైనమిజం ఆయనలో ఉంది. ప్రజలకి సేవ ఎంతో ఇంకా అంటే అది ఎండ్లెస్ వర్క్, ఎండ్లెస్ ప్రేమ, ఎండ్లెస్ పని చేయాలని ఒక తపన కలిగిన రాజ్ ఠాకూర్. ఒక సింగిల్ వర్డ్ లో చెప్పేశారు. చెప్పేసిన రామగుండం నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అనే మాట ఆటోమేటిక్గా తెలిసిపోయింది. కానీ ఒక చిన్న విషయం తెలుస్తుంది, రాజ్ ఠాకూర్ దగ్గరికి వెళ్తే ఎలా పని జరుగుతుందో, మనాలి ఠాకూర్ దగ్గరికి వెళ్తే సేవ అనేది ఎక్కువగా చేస్తుంది, ఆటోమేటిక్గా వెంటనే స్పందిస్తుంది అనే ఒక సమాచారం వచ్చేసింది. కానీ ఎమ్మెల్యేగా కాకముందు నుంచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, మీరు ఫౌండేషన్ పెట్టారు అని చెప్పి చాలామందికి ప్రజలకు తెలియదు. ఎందరికో ఇల్లులు కట్టివ్వడం కానివ్వండి, లేకపోతే పెళ్లి చేసే విధానంలో కానివ్వండి సాయం చేయడం, అండ్ ఇంక్లూడ్ నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూడా పంపించడం అనేది మీ ఫౌండేషన్ ద్వారా వస్తుంది అని, అందులో మీరు చైర్మన్ అన్న సంగతి కూడా చాలామంది తెలియదు. అది చెప్పుకోరు అని అంటారు, మీరు కూడా చెప్పుకోలేదా ఏంటి, ఎందుకు తెలియదు బయటికి అని? మా నాన్న నేర్పించింది మాకిది. ఎప్పుడు కూడా ఎవరికి ఏ దానం చేసినా అది సీక్రెట్గా చెయ్యాలి అది. అలాంటి ఒక ఉద్దేశంతోనే రాజ్ ఠాకూర్ గారు మేము కానీ పెళ్ళిళ్ళు అయితే మీరు అన్నట్టు ఎన్నో వేల మంది కుస్తలు, ఎన్నో వేల మందికి సేవ చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే అది చాలా లాంగ్ లెంత్ ప్రాసెస్. మేము వాళ్ళ సంతోషమే చాలు మాకు పబ్లిసిటీ ఇవన్నీ చేసే అవసరం లేదు. కానీ మా ఆత్మకి ఆ తృప్తి, ఏదైతే మేము దానం ఇచ్చినా వాళ్ళకి సాయం చేసినా వాళ్ళ చిరునవ్వే మాకు సంతోషం కలిగిస్తూ ఉంటుంది. అట్లా రాజ్ ఠాకూర్ గారు కూడా చాలా మంది పేద పిల్లలని, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళని ఎప్పటి నుంచో చదివిస్తున్నాడు. సో అట్లాంటి ఎన్నో కార్యక్రమం చేసినాం తప్ప కానీ ఎప్పుడు కూడా మా పేరు మేము వాడలేదు. రాజ్ ఠాకూర్ సేవా సమితి ద్వారా మేము ఎన్ని చేయాలనుకున్నామో అన్ని చేస్తా వస్తా ఉన్నాం, ఇప్పుడు వరకు కూడా చేస్తూనే ఉన్నాం. బట్ వి నెవర్ టెల్ ఎనీబడి. అంటే ఒక మంచి పని చేయడానికి మనం పేరు అవసరం లేదు, మనసు ఉంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మనము అందరికి చెప్పే అవసరం లేదు, నువ్వు ఏం చేస్తున్నావు ప్రజలకి, ఎవరికి ఏ సాయం చేసినావు తెలిసే అవసరం లేదు. ప్రజలు సంతోషంగా ఉంటే చాలు. అంటే కష్టపడ్డ వాళ్ళు సంతోషపడితే అదే మీకు సంతృప్తి. మాకు సంతృప్తి. సరే, గ్రేట్ అండి. హైదరాబాద్ కల్చర్లో ఉండి మీరు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, అలాంటి మీరు సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా ప్రతిరోజు పూజా పునస్కారాలతో పాటు గుడి గోపురాలంటూ ఎప్పుడు దేవుని సన్నిధిలోనే టైమును కేటాయిస్తారని చెప్పి మాకు తెలిసింది, అది నిజమే అంటారా?
100% నిజం. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ లేనిది ఒక పుల్ల అని కూడా జరగదు అని అంటారు. మనము ఎప్పుడు కూడా దేవుడి దగ్గర వెళ్ళి అందరూ మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడుగుతారు. కానీ నేను ఏ రోజు కూడా నేను పూజ చేసేది అందరు బాగుండాలనే కోరిక, అందరు మంచిగా ఉండాలి, నా కుటుంబంతో పాటు అందరు నా కుటుంబమే అనుకొని నేను పూజలు చేస్తా. నాకు పూజలు అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం అది. నా బిడ్డలకి కూడా నేను అదే సంస్కారం ఇచ్చిన. అమెరికాలో ఉండని, లండన్లో ఉండని, ఎక్కడ వెళ్ళినా పొద్దున్న లెక్సి ఆ పిల్లలు కూడా అక్కడ ఏం లేకపోతే ఫ్లోటింగ్ క్యాండిల్స్ పెట్టి, అక్కడ మీకు తెలుసు దీపాలయాన్ని ఇది అవుతుంది, అవన్నీ నేర్పించిన. ఆఖరికి నా కొడుకు అమెరికాలో ఉన్నప్పుడు కూడా పొద్దున్న లెగంగానే వీళ్ళు ముగ్గురు కూడా 100% పూజ లేనిది బయటికి కాలు కూడా పెట్టారు. చాలా గ్రేట్ అండి. ఈ విషయంలో కూడా మేము చాలా చూసాము మిమ్మల్ని. ఎక్కడ చూసినా కూడా పూజ సంబంధించిన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు కూడా. రియల్లీ గ్రేట్. ఈ విషయంలో ఆ దేవుడు ఆశీర్వాదం అందరికి ఉండాలి అని నేను కూడా కోరుకుంటా ఉన్నా. మీరు కూడా జనరల్ గా కూడా అందరు మీరు అన్నట్టు మీరు హైదరాబాద్ లో ఇంత రేపు దానికి సంస్కారానికి చాలా మనం ఎంత మోడర్న్గా ఉన్నా మన రూట్స్ మనం మర్చిపోకూడదు. ఆ దేవుడు ఆశీర్వాదం పొందినప్పుడే మనం అన్ని విధాల పూర్తి స్థాయిలో ఉంటామన్న ఒక ఆలోచన నాది. చాలా సూపర్ గా చెప్పారండి. చాలా గ్రేట్. ఎమ్మెల్యేగా గెలవడానికి కార్యకర్తలు ఎంత బలము, అలాగే కొందరు అనుచరులు కూడా అంతే బలం. మరి అదే ఎమ్మెల్యే ఓడిపోవడానికి కూడా అదే అనుచరులు, అదే కార్యకర్తలు కూడా, అదే ప్రజలు కూడా అనే విషయాన్ని మనకు తెలిసిందే. మరి అదే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారి గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తులే ఈరోజు మళ్ళీ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ పక్కకే వచ్చి ఉంటున్నారు అని చెప్పి ఒక చిన్న గుసగుసలు వినబడుతున్నాయి. అది నిజమే అంటారు? మీరు అడిగిన క్వశ్చన్కి జవాబు నేను చెప్తా. మంచోళ్ళు ఉంటారు, చెడు నోళ్ళు ఉంటారు, మంచి కోరుకునేటోళ్ళు ఉంటారు, మన గురించి ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉంటారు. కానీ మనం చెడుని మన పక్కన ఉన్న మనం గుర్తించలేనంత అంటే ఎవరు గుడ్ బ్యాడ్ అని తెలుసుకోలేనంత రాజ్ ఠాకూర్ గారికి అన్ని తెలుసు. అంటే నోస్ ఎవ్రీథింగ్. అంటే రియాక్ట్ కాడు. ఆయన ఏం చేయాలో, ఎప్పుడు ఏం చెప్పాలో నేను కూడా ఎప్పుడన్నా ఆయనకి ఏదైనా అడ్వైస్ ఇస్తే నోటెడ్ అంటాడు తప్ప పక్కన మనకి చెడు మాట్లాడిన వాళ్ళని కూడా ఆయన దగ్గర తీస్తాడు. ఆయన ఎనిమీస్ అనేది వాళ్ళు ఎవ్వరు ఉండరు రాజ్ ఠాకూర్ గారు. అంటే చెడును కూడా మంచిగా మార్చే సత్తా రాజ్ ఠాకూర్ కు ఉందంటారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నా మీకు. ఆయన ప్రేమ, ఆయన హక్కుతోనే ఆయన అందరినీ మార్చేసుకుంటాడు. అండ్ నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు దైవికంగా మనం దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆ దేవుడు ఎంత చెడు మన చుట్టూ ఉన్నా ఆ దేవుడే చూసుకుంటాడు. అంతేనా? రైటే కదా నేను చెప్పింది? అంటే మీరు చెప్పేది బట్టి చూస్తే 100% చెడు కూడా మంచిగా మారిపోతుంది రాజ్ ఠాకూర్ దగ్గర. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నా మీకు. ఆ మార్చే అంత సత్తా రాజ్ ఠాకూర్ ఉంటేనే ఎమ్మెల్యే అయింది కదా. గతంలో ప్రభుత్వాన్ని తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా 6 గ్యారంటీలు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి రుణమాఫీ అని అన్నారు. సక్సెస్ అయ్యారంటారు? December 3 మనం గవర్నమెంట్ ఫామ్ చేసినాం. 9th రోజు రేవంత్ అన్న గారు ఫ్రీ బస్ సర్వీస్ స్టార్ట్ చేయించిండు. ఇక్కడ రామగుండంలో రాజ్ ఠాకూర్ గారు ప్రతి స్టేట్లో జిల్లాలలో ఎవరి కాళ్ళు 5 గ్యారంటీస్ అనేది, ఆరోగ్యశ్రీ కానీ, మీకు గ్యాస్ 500కి కానీ, మీకు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ, ఏది జరగలేదు మీరు నాకు చెప్పండి? అన్నీ జరిగింది. ఇంకొక విషయం, ఈరోజు రైతులు, అది చాలా పెద్దది, 31,000 crores ఒక సీఎంగా ఖాళీ చేసి మొత్తము ఏమి లేకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న గారు సీఎం అయ్యి ముందుకు ఎంతో దిశగా ఎన్నో కష్టాలు పడుకుంటా కూడా ఆయన ఈరోజు బట్టి అన్న గారు, రేవంత్ అన్న గారు కలిసి మనకి ఈ ముందుకు తీసుకెళ్ళి మనకి ఈరోజు ఒక దారి చూపించిండ్రంటే మీరు నాకు చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మేము చూసుకునే అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సంబరాలను మీరు చాటుకున్నారు. రుణమాఫీ తర్వాత డప్పు చప్పులతోని
బాణసంచలతోని చాలా అంగరంగ వైభవంగా అన్నను సాగా నంపడం అనేది మీరు కూడా లైవ్ కాన్ఫరెన్స్ లో కలవడం కూడా మేము చూసాం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్క రైతుల కళ్ళల్లో ఆ స్పార్క్ అది అందరూ చూస్తే తెలియదు. బట్ ఆ రోజు వాళ్ళకి ఒక దీపావళి పండగ, వాళ్ళ జీవితంలో చేయలేనిది సీఎం గారు చేశారు. సో దే ఆర్ ఆల్ హ్యాపీ అండ్ మేము కూడా ఎంతో సంతోషం అనిపించింది ఆ రోజు. అంటే దేశానికి రైతన్న ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. అలాంటి రైతులకు ఒక శుభవార్త చెప్పినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మంచి జరుగుతుంది, మంచి రోజులు వస్తాయి అంటారు మీరు? తప్పకుండా, తప్పకుండా. రీసెంట్ గా రామగుండం ప్రజలకు మీరు జరిగే ఇప్పుడు ఈ వర్షాకాలంలో జరిగే కొన్ని ఇబ్బందులకు మేము చూస్తున్నాము. కంటిన్యూషన్ గా మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడ మీకు భయం అనిపించట్లేదు? అస్సలు లేదు. ఎందుకంటే నేను ఆ రోజు రాజ్ ఠాకూర్ గారు పెద్దపల్లిలో, మీ అందరికి తెలుసు కదా, మీటింగ్ శ్రీధర్ బాబు అన్న, రాజ్ ఠాకూర్ గారు, అంత ఉత్తమ్ అన్న, వీళ్ళందరితో మీటింగ్ అవుతుంది. సో రాజ్ ఠాకూర్ గారు ఫోన్ అందలేదు. సో అప్పుడు పిఏ గారికి ఫోన్ చేస్తే మేడంని వెళ్ళమని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వెళ్ళే వరకు 8 మంది మోటార్ సైకిళ్ళలో పడిపోయినారు. వాళ్ళని రెస్క్యూ చేసుకుంటా అక్కడ సిబ్బంది అందరినీ మన పిఏ గారు ఆల్రెడీ కాల్ చేపించి అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి అది మొత్తం మట్టి వేపించి దాన్ని ర్యాంప్ చేసే వరకు నేను కదలలేదు అక్కడి నుంచి. ఎందుకంటే ప్రజలు ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం రాదు, అది పోకముందు కాపాడటమే మన డ్యూటీ. అందుకనే రామగుండం ప్రజలు ఇప్పుడు మాకు ఒక అక్క ఉంది అనే ధైర్యంతో మీకు మీ దగ్గరికి వస్తున్నారంటారా? ఏ సమస్య అయినా కూడా ఇప్పుడు అక్క వెంటనే చేస్తుంది. అట్లా అని అనుకోను, వాళ్ళకి ఆ ప్రేమ వాళ్ళకి చూపిస్తున్నారు అంతే. అది నా అదృష్టం అనుకుంటున్నా అంతే. రాజ్ ఠాకూర్ గారు అయినా కూడా మీరైనా కూడా వెంటనే స్పందించి ఆఫీసర్స్ తో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యను గతంలో ఉన్న ఎమ్మెల్యేల కంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, మాకు ఒక మంచి వ్యక్తి దొరికారు అనేది కూడా మేము ప్రజల నుంచి చూసాము. అంటే మీరు చేసే పనులు ఇంకా ముంగటికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చివరిగా ఒక ప్రశ్న, రామగుండం ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? రామగుండం అక్క చెల్లెలు, బంధువులు, బిడ్డలు, అన్నదమ్ములు అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా మీ అన్న రాజ్ ఠాకూర్ ఎప్పటికీ మీ సేవలో ప్రతి నిత్యం మీకు మంచి చేయాలని రాజ్ ఠాకూర్ కుటుంబం ఎప్పుడు మీకు ఉంటుంది. అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు చేసినా ఆల్వేస్ మీ గురించే ఈరోజు మేము ఉన్నామని మళ్ళొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రజా ఆదరణ పొందుతూ అలాగే ఇంకా ముందటికి వెళ్తూ ఇంకా ఉన్నత శిఖరాలకు మీరు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మా 3D టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ చిన్నగా మొదటిసారి మా స్టూడియోకి వచ్చినందుకు చిన్న సత్కారం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మరి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 3D టీవీ న్యూస్ ఛానల్ని.